హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాసిష్ఠాయ నమో నమః. చతుర్వదనో బ్రహ్మాదిబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శారదాంభోజ వదనాంబుజే సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. జన్మాద్యస్య యతోన్మయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః. తేజోవారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా. ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఓం. బ్రహ్మసూత్ర భాషను అధ్యయనం చేస్తున్నాము. ఇందులో దహరాధికరణము ఒకసారిగా సంక్షిప్తంగా చెప్పుకుందామని, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. ఇది దహరోపాసన, ఇది అందరూ చేయదగినటువంటిది. ఈ దహరాధికరణం చాలా ముఖ్యమైనటువంటిది. అందువల్ల ఇందులో చెప్పినటువంటి విషయాలను ఒక్కసారి పునశ్చరణ చేసుకొని తర్వాత సూత్రానికి వెళదాం. ఇందులో దహరాధికరణం, దహర అంటేనే ఆకాశ బ్రహ్మముని గురించి చెబుతున్నాడు. అనగా ఏంటి? దహర అంటే అసలు అర్థము సూక్ష్మము అని అర్థం. ఈ సూక్ష్మం ఏమిటి అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మము ఆకాశ రూపంలో సూక్ష్మ రూపంలో ఉన్నాడు అని. ఇక్కడ సూక్ష్మం అనే దానికి అర్థం ఏమిటంటే అణువు అని అర్థం. అణువు అని. అందుకనే పరమాత్మకి పరమాణువు అనేటువంటి ఒక పేరు కూడా ఉన్నది. మన లలితలో కూడా ఉన్నది పరమాణువు అని, విష్ణు సహస్రనామంలో కూడా ఉంది పరమాణువు అని. పరమాణు అంతా ఉన్నాడు అని చెప్పడం ఇందులో. ఈ హృదయం అనే ఆకాశములో ఆ బ్రహ్మమును గురించి చెబుతున్నారు. దీనిలో వరుసగా ఏ మంత్రాలు వచ్చినాయి అంటే 77 సూత్రం దగ్గర నుంచి అధ యదిదం అస్మిన్ బ్రహ్మపురే దకరం పుండరీకం వేష్మ. వేష్మ అంటే భవనం, పుండరీకం అనేటువంటి భవనం అనగా పద్మం అనేటువంటి భవనములో ఈ అస్మిన్ బ్రహ్మపురే, ఈ దేహం అనేటువంటి బ్రహ్మపురంలో ఒక హృదయం ఉన్నది. ఆ హృదయం అనేటువంటిది పద్మము అని చెబుతున్నాడు. ఆ పద్మం అనేటువంటి భవనంలో దహరో అస్మిన్ అంతరాకాశ. దహర అస్మిన్ బ్రహ్మ, ఈయన దహర సూక్ష్మరూపంలో, అంతః లోపల, ఆకాశం రూపంలో ఉన్నాడు. తస్మిన్ యత్ అంతః తదన్వేష్టవ్యం. ఆ అంతః లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మమును అన్వేష్టవ్యం అన్వేషించవలను. తద్వావ విజిజ్ఞాసితవ్యం, అలా అన్వేషించి తెలుసుకోవాలి అని చెబుతున్నాడు. చివరికి తాత్పర్యం ఏమిటంటే మన హృదయ పద్మములో బ్రహ్మం ఉన్నాడు అని చెబుతున్నాడు. ఆ బ్రహ్మము సూక్ష్మ రూపంలో ఉన్నాడు అని చెబుతున్నాడు.
ఇక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నాడని చెప్పి ఇక్కడ అంతః ఆకాశ తస్మిన్, ఆకాశగా మన హృదయంలో ఆకాశము, ఆకాశము అనేటువంటి చోట ఆకాశములో ఉన్నాడు. ఆకాశం అనేటువంటి దానికి ఎందుకు చెప్పాడు? విశాలమైనటువంటిది అని, బయట విశాలమైనటువంటిది ఆకాశం. అంత విశాలమైనది ఎంత ఉన్నదో అంత సూక్ష్మ రూపంలో ఉన్నాడని అర్థం. అంత విశాలమైనటువంటిది మన యొక్క హృదయం. కొంతమంది కొన్ని మాటలు అంటుంటారు, మనం అప్పుడప్పుడు వాళ్ళకి తెలిసో తెలియక అంటున్నారో కానీ, అయ్యా అతను చాలా విశాల హృదయం కలవాడండి అంటాడు. ఆ పదం ఎక్కడ తీసుకొచ్చి వేస్తాడంటే హృదయాన్ని తీసుకొచ్చి వేస్తాడు. విశాల హృదయం అంతేగా, విశాల మనసు, విశాల కళ్ళు, ఇటవి ఆ పదాన్ని విశాల హృదయం అని వేసేస్తాడు. ఆయన చాలా విశాల హృదయం కలవాడండి అని ఒక పదం వేసేస్తాడు. ఆ పదం చూసుకుంటే ఎలా వచ్చిందో దీనిలో, ఈ హృదయం చాలా విశాలమైనటువంటిది, విశాలమైనటువంటి దానిలో సూక్ష్మ రూపం అణురూపంలో ఉన్నాడు, నీవు అన్వేష్టవ్యం తెలుసుకో అని చెబుతున్నాడు. ఆ హృదయ పద్మం నీలోనే ఉన్నాడు. అందుకనే తర్వాత కూడా చెబుతాడు, అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ వెతుకుతుంటారయ్యా, నీలోనే ఉన్నాడు, ఆ నిధి నీలోనే ఉన్నది, ఆ నిధులు నీవే తెలుసుకో అని కూడా చెబుతున్నాడు. అది అదే గీతలో కూడా ఏం చెప్తున్నాడంటే, ఆ ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం అవసాదయేత్ అని చెప్పాడు. నీవు నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. ఎవడో వచ్చి ఉద్ధరించడు. ఆ ఉద్ధరించడానికి నీ ఆత్మయే నిన్ను ఉద్ధరిస్తుంది. నువ్వు అట్లా ఆత్మను అట్లా ఉపయోగించుకో. అలా ఉపయోగించుకోకుండా కనుక ఉంటే నీ ఆత్మయే రిపుహు, శత్రువు అవుతుంది. ఉపయోగించుకుంటే బంధువు అవుతుంది అని దీనిలో చెప్పాడు, అక్కడ మన గీతలో చెప్పాడు అనమాట. అందువలన మన హృదయం అనే పద్మంలో, విశాలమైనటువంటి హృదయం అనే పద్మంలో సూక్ష్మ రూపంలో నాడు అని అంటున్నాడు. బ్రహ్మం ఉన్నాడని. ఇక్కడ దహరం అంటే సూక్ష్మము అని అర్థము అని అర్థం అన్నమాట. ఈ హృదయాకాశంలో ఉన్నాడు చూడండి. ఇది ఒక సూత్రం. దీనిలో ఇంకా రెండో సూత్రం అక్కడ ఆర్పీజీలో, ఏష ఆత్మ అపగత పాప్మా, ఏష ఆత్మ, ఏష ఆత్మ, ఈ ఆత్మ అంటే ఈ పరమాత్మ, అపగత పాప, పాపములు లేనివాడు అంటే శుద్ధమైనటువంటి వాడు, ఎటువంటి పాపం లేనటువంటి వాడు పరమాత్మ. ఎందుకు అన్నాడు ఈ పదం అనంటే, ఈ పాపములు ఎవరికి ఉంటాయి అని అంటే జీవాత్మకు ఉంటాయి. కాబట్టి జీవాత్మకు ఉండేటువంటి లక్షణాలను వ్యతిరేకంగా ఇక్కడ చెబుతున్నాడు. అపహత పాప, పాపములు లేనటువంటి వాడు, పాపములు పోగొట్టుకునేటువంటి వాడు, పాపములు లేనటువంటి వాడు అని అర్థం. అంటే పవిత్రుడు అనే మాట అంటానికి అపహిత పాప అన్నాడు. అది ఇంకా విజరో అంటే, విజరో అంటే వార్ధక్యం లేనివాడు, విజరహ, ఇవన్నీ తీసేస్తే అప్పుడు జీవాత్మకు వెళ్ళిపోతాయి. ఇవన్నీ విజురో, విమృత్యు, విశోకో, విజహిత్సో, పిపాసక, ఇవన్నీ ఆకలి దప్పికలు, ఇవన్నీ శోకాలు, దుఃఖాలన్నీ జీవాత్మ. ఇంకా సత్య కామ, సత్య సంకల్ప, ఈ లక్షణాలన్నీ ఏష ఆత్మ అని చెబుతున్నాడు. హృదయంలో ఉన్నటువంటి ఆత్మకు ఉన్నాయి అని చెబుతున్నాడు. ఈ దహరాకాశం చూడటానికి ప్రమాణంలో చిన్నదే, కానీ పంచభూతంలో ఉన్న ఆకాశం ఉందే పైన, అది ఎంత విశాలమైనదో అంత విశాలమైనటువంటిది. పంచభూతంలోనే అంత విశాలమైనది. పంచభూతాల్లోనే అంటే ఆ ఆకాశం అని అనుకోవాకండి, పంచభూతాల్లోనే ఆకాశం లోపల ఉంది అని అనుకోవాకండి. కానీ ఇక్కడ అర్థం ఏం చెబుతున్నాడంటే, ఇక్కడ అర్థం చెప్పేది చిన్న సూక్ష్మ రూపంలో ఉన్నది అని అర్థం. ఒక చోట ఏం చెబుతున్నాడంటే, ఆకాశము అంతరాకాశ తస్మిన్ యదంతః అని చెబుతున్నాడు. అంతః ఆకాశ, ఈ హృదయంలో ఆకాశం అనేటువంటిది ఉన్నది అని చెబుతున్నాడు. ఇక్కడేమో ఏం చెబుతున్నాడంటే, ఈ పంచభూతాల్లో ఉండేటువంటి ఆకాశం అనుకోవాకండి అని అంటున్నాడు. ఎందుకనంటే పంచభూతాల్లో ఉన్న ఆకాశం అనుకుంటే ఈ ఆకాశం కూడా బ్రహ్మంలో లీనమైపోవాలి. అనగా అర్థం ఏంటి? బ్రహ్మంలో లీనమైపోతుంది అని అంటే, కలిసిపోతుంది అంటే మృత్యుహు అని అర్థం. కలిసిపోయేవన్నీ మృత్యువు అనేటువంటి దానిలో వస్తాయి. కాబట్టి అట్లా కాకుండా ఈ హృదయం అనేటువంటి ఆకాశములో, అనగా బ్రహ్మము ఆకాశము, ఇక్కడ అర్థం చివరికి ఈ బ్రహ్మమే ఆకాశము. ఆకాశం అంటే
అంతులేనటువంటిది అని అర్థం అనమాట. అట్లా అని చెబుతూ ఇంకా దీనిలో ఇంకా సూత్రాలు మంత్రాలు చెబుతూ ఉన్నారు ఈ దహరాకాశం గురించి. ఇందులో తర్వాత 78వ సూత్రంలో ఈ చెబుతున్నాడు అనమాట. ఈ గతి శబ్దాభ్యాం రెండిట్లో తత్ యథాపి హిరణ్య నిధిం, తత్ యథాపి హిరణ్య నిధిం, హిరణ్య నిధిం, హిరణ్య నిధిం, హిరణ్య నిధిం అంటే బంగారు నిధి అంటే అర్థం సంపదలు. సంపదలు ఎట్లా అయితే ఉన్నాయండి భూమిలో, ఆ భూమిలో ఉన్నాయండి తెలియదు, దాన్ని నడుచుకుంటూనే పోతుంటుంటారు, ఎవరో అదృష్టవంతుడు కనిపెడతాడు అని అర్థం మనకి. అట్లనే హిరణ్యనిధం నిహితం, ఆ హిరణ్యనిధి ఉన్నది దానిలో క్షేత్రంలో ఉంటే విహితం క్షేత్రజ్ఞ ఉపరి, ఆ క్షేత్రజ్ఞంలో ఉన్నటువంటి దాన్ని ఉన్నటువంటి దాన్ని ఉపరి ఉపరి సంచరంతో, ఉపరి ఉపరి పైన పైన సంచరంత తిరుగుతూ ఉంటుంటారు, కానీ నా విందేయగా పొందలేరు అని చెబుతున్నాడు. అనగా ఈ భూమి మీదనే ఉన్నది అని చెబుతున్నాడు. ఈ భూమి మీదనే ఆ బ్రహ్మం ఉన్నాడు అని అర్థం. ఈ భూమి మీద బ్రహ్మం ఉన్నాడంటే నీవే, అంటే నీవే ఎలా ఉన్నాడంటే నీలో హృదయాకాశం ఉన్నది, ఆ హృదయాకాశమే బ్రహ్మము అని చెబుతున్నాడు. నీలో ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్ని తెలుసుకోలేక ఏవమే ఇమా సర్వా ప్రజా, ఆ బ్రహ్మమును తెలుసుకోలేక ఇమాహ సర్వాహ ప్రజా, ఇమాహ ఈ సర్వస్థమైన ప్రజలందరూ అహరహ అహహ అహ ఎల్లప్పుడూ గచ్చంత్య వెళ్ళుతూ ఉన్నారు. ఎక్కడికి? బ్రహ్మలోకమునకు. కానీ ఏవం బ్రహ్మలోకం నా విందతి, కానీ బ్రహ్మలోకానికి వెళ్ళినా కానీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అని చెబుతున్నాడు. అక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళు తెలుసుకోవటంలా. తెలుసుకోక ఏం చేస్తాం, మళ్ళీ రిటర్న్ అయ్యి వస్తున్నాడు, మళ్ళీ శరీరం పొందడానికి. మళ్ళీ శరీరం పొందడానికి వస్తున్నాడంటే అర్థం ఏమిటి? వీడు బ్రహ్మ సాక్షాత్కారం పొందలేదు అని అర్థం. ఆ బ్రహ్మ సాక్షాత్కారం పొందలేని వాళ్ళందరూ రిటర్న్ అయ్యి వచ్చి మళ్ళీ శరీరం తీసుకుంటారు. ఆ బ్రహ్మ సాక్షాత్కారం పొందాలంటే ఎక్కడో లేదయ్యా హిరణ్యనిధి, ఆ హిరణ్యనిధి నీ దగ్గరే ఉన్నది అని చెబుతున్నాడు. ఆ నిధిని తెలుసుకో అని చెబుతున్నాడు. ఆ నిధిని తెలుసుకో అని చెబుతున్నాడు. ఇక్కడ ఇమాహ ప్రజాహ సర్వాహ, ఈ ప్రజలందరూ కూడా గచ్చంత్యహ పోతూ ఉన్నారు. ప్రజాహ అన్నాడు కాబట్టి జీవాత్మలా అంటే అనంటే జీవాత్మలు అనంటే ప్రజాహ అంటే జీవాత్మలు. జీవాత్మలందరూ వెళుతున్నారు. ఈ జీవాత్మకు పని లేదు, ఎప్పుడు పోతాడు అక్కడి దాకా మళ్ళీ రిటర్న్ అయ్యి వస్తాడు. అంటే ఏమిటనమాట, ఆ బ్రహ్మం నీలోనే ఉన్నాడు తెలుసుకోలేకపోతున్నాడు, ఆ బ్రహ్మ నీలోనే ఉన్నాడు తెలుసుకోలేకపోతున్నాడు. ఎట్లంటే హిరణ్యకశిపుడు విష్ణులోకానికి పోయినట్ట. విష్ణులోకానికి పోయి విష్ణువుని పట్టుకోవాలి, వాడిని చంపేసేయాలి అనుకొని పోయినట్ట. ఆ పోయి ఏం చేశాడు, అటు ఇటు వెతికట్ట, ఎక్కడ కనపడలేదుట. కనపడబోయడం మళ్ళీ తిరిగి ఎక్కడో రిటర్న్ ఎక్కడికి వచ్చాడు, తన లోకానికే వచ్చాట. అంటే అర్థం ఏమిటి, అంత దూరం దాకా పోయి బ్రహ్మలోకం దాకా పోయి తెలుసుకోలేక తన లోకానికే తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. అరే అక్కడ చెక్కలేదురా అని. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, ఇదే మాట అనమాట, ఇట్లే అనమాట. ఈ విధంగా వెళుతూ ఉంటారు. నిధి అనేటువంటిది నీలోనే ఉన్నది, ఆ బ్రహ్మం నీలోనే ఉన్నాడు, తెలుసుకోలేక అంత దూరం పరిగెత్తాల్సిన పని లేదు, నీలో ఉన్నాడు తెలుసుకోమని చెబుతాడు ప్రహ్లాదుడు దానిలో. అందుకనే మనల్ని అందరినీ కూడా ఏం చెప్పుకుంటారంటే, మనకి దీనిలో దహరాకాశంలో దహరోపాసన చేయండి, మన హృదయ పద్మంలో ఉన్నటువంటి బ్రహ్మాన్ని దర్శించండి అని చెప్పడం ఈ యొక్క ప్రకరణం యొక్క ఉద్దేశం. ఇది ఛాందోగ్యంలో ఉన్నది. ఇది ఛాందోగ్యంలో చాలా ఉపాసనలు ఉన్నాయి, వాటిలో దహరోపాసన అన్నమాట అని చెబుతూ ఈ గతి శబ్దము తర్వాత దహర శబ్దం 2 శబ్దాలు ఉపయోగించాడు. గతి శబ్దం వల్లనే వెళుతూ ఉంటుంటారండి కానీ తెలుసుకోలేరు అని చెబుతున్నాడు. వాళ్ళు కొంతమంది ఉన్నారు. దహర శబ్దం ఉపయోగించాడు. దహర శబ్దం అంటే హృదయాకాశంలోనే బ్రహ్మం ఉన్నాడు, దాన్ని తెలుసుకోండి అని చెబుతున్నాడు. ఈ 2 శబ్దాలు అంటే నువ్వు అంత దూరం దాకా వెళ్ళి ఎక్కడ ప్రయత్నం చేస్తూ ఎక్కడ బ్రహ్మాన్ని దర్శించుకోలేకపోయినాను అని అనుకుంటావేమో, అక్కడ అక్కర్లేదయ్యా, నీ హృదయ పద్యంలోనే ఉన్నాడు, దహరంలోనే. దేశమంతా తిరిగారట, అక్కడ దేవుడు ఇక్కడ దేవుడు ఉన్నాడని.
అష్టాదశక్తి పీఠాలు మనం చెప్పుకున్నాం. అష్టాదశక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఈ విధంగా తిరిగారు. అంటే ప్రతి చోట బ్రహ్మం ఉన్నాడు అనే భావంతో కనుక ఉంటే, ప్రతి చోట బ్రహ్మం ఉన్నాడు అనేటువంటి పరమాత్మ ఈ రూపంలో, దీనిలో సగుణ రూపంలో ఉన్నాడనే భావంతో దర్శనం చేసుకుంటే వాడికి ఆత్మతత్వజ్ఞానం ఉన్నట్టు లెక్క. లేక ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడు, ఈ దేవుడు కన్నా ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడి కన్నా ఈ విధంగా కనుక చెప్పుకున్నాడు అని అంటే వాడికి ఆత్మతత్వం లేనటువంటి వాడు అని అర్థం. అని గతి దహర శబ్దములు చెబుతూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి గతి దహర శబ్దముల వల్ల ఏం తెలుసుకోవాలన్నమాట? చివరికి తాత్పర్యంగా మన హృదయాకాశంలోనే బ్రహ్మ ఉన్నాడు తెలుసుకో అని చెబుతున్నాడు. అని చెబుతూ ఇంకా చెబుతున్నాడు. ఇంకా విశేషమైనటువంటి కూడా అధయ ఆత్మాన సేతు విధృతి ఏషాం లోకానాం అసంభేదాయ. ఏ ఆత్మ అయితే ఉన్నదో అది ఈ లోకములకు వినాశం కలుగుండటకు సేతు. ఈ బ్రహ్మము యొక్క గొప్పతనం చెబుతున్నాడు. ఈ బ్రహ్మము ఎటువంటిది అంటే సేతువు అని చెబుతున్నాడు. సేతువు అని అనేటువంటిది ఏంటి? నీళ్ల మీద కట్టేటువంటిది సేతువు. ఆ నీటి ప్రవాహానికి ఏమవుతాయి అని అంటే అన్నీ కొట్టుకొని పోతాయి, నాశనం అయిపోతాయి. నీటి ప్రవాహం వచ్చిందంటే అన్నీ నాశనం అయిపోతాయి. అట్లనే ఈ నీటి ప్రవాహము ఆపడానికి ఈ కొట్టుకుపోతాయి. ఈ కొట్టుకుపోయేవి ఏంటి? లోకాలు. ఆ లోకాలు కొట్టుకుపోకుండా, నాశనం కాకుండా పరమాత్మ సేతువు వలె అడ్డం ఉన్నాడు అని అర్థం. పరమాత్మ సేతువు వలె ఉన్నాడు. సేతువు వలె ఉన్నాడు కాబట్టి ఈ లోకాలన్నీ నిలబడ్డాయి. కాబట్టి ఈ లోకములన్నీ సేతువు మీద వెళుతూ ఉన్నాయి. ఈ లోకములకు ఆధారము సేతువు అని అర్థం. మనం ఆ బ్రిడ్జి మీద నడుస్తున్నామంటే కింద చూస్తుంటాం, నది పరిగెత్తుతూ ఉంటుంటుంది. నది బాగా చూస్తున్నా చాలా ఆనందంగా పరిగెత్తుతూ ఉంటుంది. ఆ బ్రిడ్జి మీద కూర్చున్నాం కదా, ఆ బ్రిడ్జి మీద నుంచి చూస్తుంటుంటే ఆనందంగా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఈ నదిని దాటి అవతల ఒడ్డుకు పోతున్నాము. ఇప్పుడు ఈ సేతువుని గురించి ఆలోచించడు ఎవడు. ఈ సేతువుని గురించి ఆలోచించడు. ఈ సేతువు వలన మనం నది దాటుతున్నాము, ఈ లోకాన్ని దాటుతున్నాము, ఈ కర్మబంధాన్ని దాటుతున్నాము. సేతువు దాటుతున్నాము అంటే కర్మబంధాన్ని దాటుతున్నాము. ఈ దాటుతూ ఉండగా అప్పుడు బ్రహ్మాన్ని దర్శిస్తున్నామంటే ఆ నదిని బ్రహ్మాన్ని దర్శిస్తున్నాము. అది ఎంత ఆనందంగా ఉన్నదో కదా ఫోటోలు తీసుకుంటారు. కానీ ఆధారమైనటువంటి సేతువుని వాడు భావించడు. ఇది ఇక్కడ ఒక విశేషమైనటువంటిది. బ్రహ్మతత్వం ఉన్నటువంటి వాడు ఏంటంటే ఆ సేతువుని భావించుకుంటాడు. ఈ సేతువే బ్రహ్మము అని అర్థం చేసుకుంటాడు. నర్మదా నది దగ్గర ఈ నర్మదా నది యువతలొడ్డు అవతలొడ్డు, అవతలొడ్డు మహారాష్ట్ర, యువతల కర్ణాటక. ఇది ఇక దాని మీద ఒక బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి మీద నుంచి మేము నడిచే దాకా అవతలొడ్డుకి చేరాం, అవతల కొండల మీద చేరాం. అక్కడున్న జ్యోతిర్లింగాన్ని, ఇక్కడ జ్యోతిర్లింగాన్ని రెండింటిని దర్శించాం. ఆ సందర్భంలో ఈ పోతూ ఉంటుంటే, ఆ బ్రిడ్జి మీద నుంచి పోతుంటే, సేతు మీద నుంచి పోతుంటే అటువైపు ఇటువైపు అనంతమైనటువంటి ఆ నీళ్లు, ఆ బ్రిడ్జి, ఇదంతా ఈ బ్రిడ్జి ఉండబట్టి కదా మనం అవతలకు పోతున్నాం. లేకపోతే ఈ పడవల్లో పోవాలంటే ఎంత కష్టంగా ఉండేది ఏమనేటువంటి భావన. కాబట్టి ఈ సేతు అంటే అది. అందుకని రామసేతు అనే దానిలో కూడా ఇదే అర్థం. రామసేతు, రామేశ్వరంలోని రామసేతు అనేటువంటి దానికి కూడా అర్థం అదే, సేతు అనేదానికి. కాబట్టి ఈ సేతు ఏమిటని కూడా బ్రహ్మము. కాబట్టి ఈ సేతువును ఆధారంగా చేసుకొని నువ్వు అవతలొడ్డుకు చేరవయ్యా అని చెబుతున్నాడు. అది ఈ సేతువును ఆధారంగా చేసుకొని. ఇక్కడ సేతువు అంటే నీళ్ళకి బంధనం అన్నమాట, కట్టుబడేయటం అనమాట. అదే అట్లా అనమాట. కాబట్టి ఇక్కడ విశేషం ఏమిటంటే మనకు దహరాకాశమును ఆత్మశబ్దముగా ఉపదేశము. ఇక్కడ దహరాకాశం అంటే మనం దగ్గర చెప్పుకుంటున్నాం. దహరాకాశం అంటే బ్రహ్మము లేక ఆత్మ, పరమాత్మ అని చెబుతున్నాం. అట్లనే ఇంకొక సూత్రం కూడా 80లో సర్వాణి హవా ఇమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే. ఇది మనకు సర్వాణి హవా ఇమాని, సమస్తమైనటువంటి ఇమాని భూతాని ఆకాశాత్ ఏవ, ఆకాశము నుండే, సముత్పద్యంతే పుట్టుచున్నాయి. ఆకాశము నుండే సమస్త భూతములు పుట్టుచున్నాయి అని చెబుతున్నాడు. సమస్త భూతములు పుట్టి వాటికి నామరూపములు పొందుతూ ఉన్నాయి. ఆకాశో వై నామ
ఆకాశో వై నామరూపయో నిర్వహితా. ఆకాశం నుండి పుట్టి ఒక్కో దానికి ఒక్కొక్క రూపం ఉంటుంది, ఒక్కొక్క దానికి ఆ రూపాన్ని తగ్గట్టుగా పేర్లు ఉంటున్నాయి. అంటే ఆకాశం నుంచి వరుస పంచభూతాలు పుట్టినాయి, చివరికి భూతం అనేటువంటి భూమి పుట్టింది. ఆ భూమిలో నుంచి సర్వస్థం అనే వస్తువులన్నీ కనపడుతూ ఉన్నాయి. ఆకాశంలో చూడండి, ఆ పైనుండి నక్షత్రాలకు మనం పేరు పెట్టాం. మనం పేరు పెట్టామా అని అంటే ఆ శాస్త్రాల్లో ఉన్నాయి. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి ఒక వస్తువు, అది దానికి పేరు, దానికి 12 పేర్లు. ఆ చంద్రుడు, నక్షత్రాలు, సూర్యమండలం, సప్తఋషి మండలం, ఇట్లా ఈ విధంగా చెప్పుకోవాలని చాలా ఉన్నాయి. ఈ నామరూపములు అవి కూడా కలుగుతూ ఉన్నాయి. ఇవంతా బ్రహ్మమే అని చెబుతున్నాడు. అని ఇంకా ఆకాశం అంటే శృతుల యందు ప్రసిద్ధమైన ఆత్మయే. చివరికి ఈ ఉపనిషత్తులలో ఆకాశము ఈజ్ఈక్వల్ టు ఆత్మయే అని అర్థం చెబుతున్నాడు. ఆకాశం ఈజ్ఈక్వల్ టు ఆత్మయే. ఆకాశం అనేటువంటి పదాన్ని దీనిలో చాలా విశాలమైనటువంటిది, చాలా సూక్ష్మమైనది రెండు. అందుకనే అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువు మహతో మహీయాన్ చాలా పెద్దది, రెండు ఉన్నాయి. కాబట్టి అంత పెద్దదైనటువంటి ఆ బ్రహ్మము మన హృదయం అనే ఆకాశంలో ఉన్నది అని చెబుతున్నాడు. ఆ ఆకాశంలో ఉన్న ఆ పద్మాన్ని, ఇది హృదయం అనే ఆకాశంలో ఉన్న బ్రహ్మాన్ని దర్శించుకో అని చెప్పి దహరాకాశం బ్రహ్మము అని చెబుతూ ఇంకా చెబుతున్నారు. అధయ ఏష సంప్రసాదో అస్మా శరీరా సముద్ధాయ. సంప్రసాద ఈ జీవాత్మ. సంప్రసాద అంటే జీవాత్మ. అయితే ఈ జీవాత్మ ఎవరు? బ్రహ్మవేత్త అన్న కావచ్చు, బ్రహ్మవేత్త కాకుండా సామాన్య కర్మవాడైనా ఉండొచ్చు. అంటే కర్మిష్ఠి, కర్మిష్ఠి బ్రహ్మవేత్త అని ఇద్దరు ఉన్నారు. కర్మిష్ఠి ఏం చేస్తుంటాడంటే ఎప్పుడు కర్మలు చేస్తుంటాడు. కర్మలు అంటే ఉదాహరణకి దాన ధర్మాలు, యజ్ఞయాగాది క్రతువులు ఇవి చేస్తుంటాడు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంటుంది, ఏమిటనంటే, ఏమండి ఈ కర్మిష్ఠి ఉన్నాడు కదా, యజ్ఞయాగాది కర్మలు ఇవన్నీ చేస్తుంటాడు కదా, అందువలన ఇతడు బ్రహ్మలోకం కూడా అనేటువంటి ఒక ప్రశ్న తర్వాత వస్తుంది. ఎంతసేపటికి బ్రహ్మవేత్త బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే పోతాడు. జ్ఞానాతి ఏవతు కైవల్యం అని చెబుతున్నారు, జ్ఞానం వల్లనే కైవల్యం అని చెబుతున్నారు. ఈ కర్మిష్ఠి ఉన్నాడు, ఎవరు? ఈ కర్మలు చేసేటువంటి వాడు, యజ్ఞయాది క్రతువులు, దాన ధర్మాలు ఇటువంటివన్నీ, కాబట్టి వాడు ఓడాలని. అంటే అర్థం ఏమిటి? యజ్ఞయాది కర్మలు, దాన ధర్మాది కర్మలు చేసేటువంటి వాడు మరలా పుణ్యం కోసం మరలా అనుభవించడం మళ్ళీ పుడుతున్నాడు అని అంటారు. ఓడా బ్రహ్మలోకానికి, అనగా మోక్షం పొందడా అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న వస్తే ఏం చెబుతున్నారంటే 2 భాగాల తర్వాత వస్తాయి ఇవి. దీనిలో చాలా గొప్ప విషయం, ఇది చర్చ, ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వేదాల గురించి పూర్వమీమాంస ఉత్తరమీమాంస పెద్ద చర్చ అవుతుంది అనంటే, అప్పుడు ఈ కర్మలు చేసేటువంటి వాడు కూడా పోతాడు అని అన్నారు. కూడా పోతాడు. ఎలా పోతాడు అని అంటే, దీనిలో కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూమాతే సంగోస్వ కర్మణి అని చెప్పేశాడు. అంటే ఈ కర్మలు చేస్తున్నటువంటి వాడు ఈ కర్మఫలాలు నావి కాదు, పరమాత్మకే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనేటువంటి భావంతో చేస్తుంటే అతనికి ఆ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మలోకానికి వెళతాడు అని చెప్పారు. అందువల్ల మనం చేసేటువంటి దాన ధర్మాలు, అందుకనే దాన ధర్మాది క్రియలలో ఇదన్న మమ అనేటువంటి మాటని ఎలా ఉపయోగిస్తున్నామంటే శ్రీకృష్ణార్పణమస్తు అంటున్నాం. అంటే ఈ ఫలాన్ని, ఈ దానం చేస్తున్నాము, 10 రూపాయలు దానం చేస్తున్నామంటే ఆ ఫలం వస్తున్నది, ఆ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు అని అర్థం. అది అలా అనమాట. అట్లా ఈ కర్మిష్ఠి బ్రహ్మిష్ఠి, ఈ కర్మలు చేసేటువంటి వాడు, బ్రహ్మజ్ఞానం ఉండేటువంటి వాడు. కాబట్టి ఈ 2 జీవాత్మలే. వాడు జీవాత్మే, వీడు జీవాత్మే. ఈ బ్రహ్మజ్ఞానం కూడా జీవాత్మే. అయితే ఈ బ్రహ్మజ్ఞాని సంప్రసాద జీవాత్మ అస్మాత్ శరీరాత్, ఈ శరీరము నుండి సముద్ధాయ లేచి,
ఈ శరీరం నుండి లేచి పరంజ్యోతి ఆ పరమాత్మను ఉపసంపద్య ఆ పరమాత్మతోటి కలిసి స్వేన రూపేణ స్వేన తన యొక్క రూపము చేత అభిసంపద్యతే ప్రకాశిస్తున్నాడు అనగా పరమాత్మగా ప్రకాశిస్తున్నాడు. ఓ దీపం ఉన్నది, బాగా వెలుగుతున్నది, బాగా కొవ్వొత్తి బాగా ఇంత వెలుగుతూ ఉన్నది. ఇంకో చిన్న కొవ్వొత్తితోటి వెలిగించి ఆ దీపం యొక్క ఆ అగ్నిని ఆ దానిలో ఆ అగ్నిలో కలిపేసామనుకోండి, కలిపేస్తే ఏమవుతుంది? ఏం పెద్దదే కాదు, అట్టనే ఉండిపోతుంది, కలిసిపోతుంది, అలానే ఉంటుంది, కలిసిపోతుంది. సముద్రం అంతా ఉప్పు, ఏ మూలనైనా సరే చెంచా నీళ్లు తీసుకున్నా కానీ అంత ఉప్పే. నది తీయగా ఉంటుంది, ఏ మూలన తీసుకున్నా కానీ అది తీయగానే ఉంటుంది. ఇట్లా అన్న అర్థం ఏంటనమాట, ఆ పరమాత్మలో ఎప్పుడైతే ఈ జీవాత్మపై కలిసిపోయినాడో జీవానేటిపై ఆత్మయే పరమాత్మగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది నువ్వు కనుక్కోలేవు. మన గ్లాసు నీళ్ళు తీసుకెళ్ళి సముద్రంలో పోసి నేను నా గ్లాసు నీళ్ళు మళ్ళీ కావాలంటే అక్కడ దొరుకుతాయి. అలానే బిందెడు పాలల్లో ఒక గ్లాస్ పాలు పోసి నా పాలు నాకు కావాలి, నా గ్లాస్ అంటే ఎక్కడైనా నాయన ఎట్ట దొరుకుతుంది అని కలిసిపోయింది. అనగా పరమాత్మలో జీవాత్మ జీవపోయి ఆత్మ పరమాత్మలో లీనమై ఆ పరమాత్మ అయిపోయినాడు. అందువలన ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్నారు. అది ఈ జీవాత్మలోనే పరమాత్మ ఉన్నాడు, అది తెలుసుకోరా అన్నాడు. ఆ తెలుసుకోవడానికే దహరాకాశం. నీలోనే పరమాత్మ ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, తెలుసుకో అని చెబుతున్నాడు. అని చెబుతూ ఇంకట్నే ఏష ఆత్మ ఇది హోవాచ, చివరికి ఆ మాట చెప్పాడు. ఏష ఆత్మ, ఈ ఆత్మయే, ఈ ఆత్మ ఇతి అని కదా ఉవాచ పలికెను అని ఛాందోగ్యంలో. ఇది ఆత్మ అని చెప్పాడు చివరికి. ఈ జీవాత్మ సంప్రసాద, జీవాత్మ అస్మాత్ శరీరాత్ సముద్ధాయ, అస్మాత్ శరీరాత్ సముద్ధాయ, మన శరీరంలో నుంచి లేచి పరంజ్యోతి ఉపసంపత్య పరంజ్యోతిలో కలిసిపోయి ఆ పరమాత్మ అవుతున్నాడు. ఆ పరమాత్మయే అని, పరమాత్మ అంటే ఇది అని తెలుసుకో అనగా పరమాత్మ ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. అంత క్రితం చెప్పాడు కదా హిరణ్యనిధి. హిరణ్యనిధి మీదనే దాటిపోతూ ఉన్నావయ్యా. హిరణ్యనిధి నీ కాళ్ళ కిందనే ఉంది. హిరణ్యనిధి అది తెలుసుకోలేకపోతున్నావు. తెలుసుకున్నావు అనుకో తవి తీసుకుంటాం. అట్లనే ఆ హిరణ్యనిధి నీ హృదయంలో ఉంది. కాబట్టి నీ హృదయంలో ఉన్న హిరణ్యనిధిని నువ్వు అన్వేషణ చేసి తెలుసుకో. ఎంత దూరమో లేదు, అక్కడ అంత దూరం దాకా ఏదో బ్రహ్మలోకం పరిగెత్తాలని అనుకుంటున్నావు. బ్రహ్మలోకం నీలోనే ఉన్నాడని చెబుతున్నాడు. అది చెప్పడం, ఆ బ్రహ్మలోకం నీలోనే ఉన్నది, అంత దూరం పరిగెత్తాల్సిన పని లేదు, నువ్వు ఎన్నో కష్టాలు పడాల్సిన పని లేదు. నాకు బ్రహ్మం కనపడలేదు అని అంటున్నావు. బ్రహ్మం నీలోనే ఉన్నాడు అని చెబుతున్నాడు. అని చెబుతూ ఇంకా 82వ సూత్రంలో అపహత పాప్మ, ఆ ఆత్మ ఎటువంటిదంటే అపహత పాప్మ ఒక లక్షణం, పాపంలో లేనటువంటిది అని చెబుతున్నాడు. ఇక ఏష అక్షిణి పురుష, కంటిలో ఉన్నటువంటి పురుషుడు అని చెప్తున్నాడు. ఇంకా ఈ బ్రహ్మము మన కంటిలో ఉన్నటువంటి పురుషుడు. మన కంటితో చూస్తూ ఉన్నాం పురుషుణ్ణి. ఉదాహరణకి మన యొక్క రూపమునే మన అద్దంలో చూస్తున్నప్పుడు మన రూపం మన అద్దంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆ ప్రతిబింబిస్తున్నదే పురుష. ఆ పురుష దృశ్యతే, చూస్తుంటే ఏష ఆత్మ, దానిలోనే ఆత్మ ఉన్నది అనగా నీలోనే ఆత్మ ఉన్నది. ఇక్కడ ఉద్దేశం ఏం చెబుతున్నాడంటే అక్షిణి పురుష అంటే, అక్షిణి అంటే కన్నులో ఉన్నటువంటి పురుష ఆత్మ అని అర్థం. కంటిలో ఉన్నటువంటి ఈ పురుషుడు ఆత్మ కంటిలో ప్రతిబింబిస్తూ ఉన్నది. కెమెరా మన కెమెరాను చూసి కన్ను కనిపెట్టారని అని అంటారు. కంటిని పెట్టి కెమెరా కనిపెట్టారు, కంటిని పెట్టి కెమెరా. అట్లనే మన కన్నులో ఆ బింబము ఎదురుగా ఉన్నటువంటి ఆ వస్తువు పడుతూ ఉన్నది. ఆ వస్తువు పడుతున్నదే, ఆ వస్తువు ఏమిటయ్యా అని అంటే పరమాత్మ, ఏష ఆత్మ. అది ఇక్కడ చాలా గొప్ప దీర్ఘమైనటువంటి ఉద్దేశంతో చెప్పాడు. ఏష అక్షిణి పురుష ఆత్మ అని చెప్పాడంటే గొప్ప పెద్ద, దానికి పెద్ద చాప్టర్ ఉంది ఇక్కడ. మేము ఒక్కసారి
ఒక్క మాట కనుక ఒక్క చోట కనుక మీరు చూశారని అంటే అప్పుడు అర్థమైపోతుంది. 10వ అధ్యాయం ఉన్నది భగవద్గీతలో. 10వ అధ్యాయం అంతా ఇది. భగవద్గీతలో 10వ అధ్యాయం స్థావర అనాహిమాలయ అన్నాడు. ఒక ఉదాహరణ. కొండలు ఉన్నాయి, కొండల్లో హిమాలయ పర్వతాన్ని నేనేను అనగా పరమాత్మ నేనేను అన్నాడు. నీ కంటితో హిమాలయ పర్వతాన్ని చూస్తున్నావు, అక్కడికి వెళ్ళి ఆ చూస్తున్న హిమాలయ పర్వతం నీ కంటిలో పడుతున్నది. ఆ కంటిలో పెడుతున్న హిమాలయ పర్వతం అన్నది ఆ పురుషుడు ఆత్మ, అది అర్థం. అలానే గంగానదిని చూస్తున్నావు, స్రోతసామహం జాహ్నవి, గంగానది నీ కళ్ళల్లో పడుతున్నది. ఆ కళ్ళల్లో పడుతున్నది కనుక అది ఆత్మ, పరమాత్మ. కాబట్టి ఈ స్థావర జంగమాలన్నీ కూడా మన కంటిలో పడుతున్నాయి. స్థావర జంగమాలన్నీ మన కంటిలో పడుతున్నాయి. మన కంటిలో పడుతున్నాయి కదా, అన్నిటిలోనూ బ్రహ్మం ఉన్నాడు. ఒక పెద్ద మర్రి చెట్టు చూసాం. ఆ మర్రి చెట్టు నిష్కామ కర్మకి ఉదాహరణ. మన భూమి మీద చాలా చెట్లు ఉన్నాయి. వాటిల్లో చిన్న విత్తనం చాలా గొప్ప ప్రయోజనం. అది ప్రయోజనం కూడా ఈ ప్రాణులకి నిష్కామ కర్మకి ఒక ఉదాహరణకి మర్రి చెట్టు. అది జీవితం 1000 సంవత్సరాలు జీవించినా 1000 సంవత్సరాలు ఎంతో జీవరాశులకి ఆశ్రయం అయిపోతుంది. చాలా గొప్పది అనమాట ఆ మర్రి చెట్టు. అందుకని మన భూమి మీద ఆ మర్రి చెట్టు ఉన్నది ఏంటంటే అది సాక్షాత్ విష్ణు స్వరూపం. విష్ణు స్వరూపం. అందుకని వటపత్రశాయి అని చెప్పేసేసాడు. మర్యాకు మీద ఉన్నట్టు నిద్రపోతున్నాడు ఆయన. అంత పవిత్రమైనటువంటిది ఆ వటవృక్షం. నిష్కామ కర్మ అది. దానికి చెంబడి నీళ్లు కూడా వేయమని అడగదని అటువంటిది. దానికి ఎరువులు వేయరు, చెంబడి నీళ్లు పోయరు, ఏం పోయరు. శుభ్రంగా దాని ఆకులు కూడా కోసుకొని వచ్చి ఇప్పటికి వృద్ధేనాకు విస్తర్లు కుట్టుకుంటారు. విస్తర్లు కుట్టుకుంటారు. ఏదే మర్రి ఆకుతోటి విస్తరణ మహాపవిత్రంగా పూర్వకాలం బడిగట్టుకొని తినేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అంత విశేషమైనటువంటిది. అలా మన కంటిలో పడేటువంటివి ఉన్నాయి చూసారు, ఇవన్నీ పరమాత్మ. ఏష అక్షిణీ పురుష. మన కంటిలో పడుతున్నటువంటిదే ఈ వస్తువు పురుష. ఈ వస్తువు పురుష అనగా పరమాత్మ అని పురుషగా దృశ్యతే. ఏష ఆత్మ అని చెప్పారు చివరికి. ఏష ఆత్మ, ఇది ఆత్మని గురించి చెప్పేటువంటి అనమాట. మన హృదయాకాశంలో ఉన్నటువంటి ఆయన ఆత్మయే. మన కంటిలో పడుతున్నటువంటి రూపము ఆత్మయే. ఇదనమాట. హృదయము లోపల ఉన్నది, కన్ను బయట ఉన్నది. హృదయం లోపల ఉన్నది చూశారో, హృదయం లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్ని దర్శించుకో అన్నాడు. దానికి ఉపాసన చేయి. సరే, అది చేత కాదయ్యా. కన్ను ఉంది కదా, బయట చూస్తున్నావు కదా కన్ను. ఈ లోకం స్థావర జంగమాన్ని చూస్తున్నావు కదా. ఆ చూస్తున్నప్పుడు నువ్వు ఏమనుకోవాలి? పరమాత్మ స్వరూపం ఇదంతా. గంగానదిని చూశావు, ఇది పరమాత్మ స్వరూపం అనుకోవాలి. శ్రోతసా అహం జాహ్నవి అని ఆయనే చెప్పాడు. హిమాలయాన్ని చూశాడు, చూసినప్పుడు స్థావరాణ హిమాలయ అని చెప్పాడు. అశ్వత్థ సర్వవృక్షాణం అని చెప్పాడు. అశ్వత్థ సర్వవృక్షాణం, సమస్త అనేక చెట్లు ఉన్నాయి. ఆ చెట్లలో అశ్వత్థ వృక్షం అనేటువంటిది నేనేను అని చెప్పాడు. ఇట్లా ఈ విధంగా విష్ణు సహస్రనామంలో కూడా అక్కడ అశ్వత్థో అదంబరో వృక్ష చాణూరాంధ్ర నిషూదన, అక్కడ ఒక 2 చెట్లు చెప్పాడు. ఉదంబర చెట్టు, అశ్వత్థ వృక్షం అట్లా చెప్పాడు ఆ వాక్యంలో. అక్కడ ఇవన్నీ పరమాత్మ స్వరూపాలు. కాబట్టి మనం ఈ కంటితో పరమాత్మను దర్శించుకోవచ్చు, హృదయంలో ఉన్న పరమాత్మను దర్శించుకోవచ్చు. ఎక్కడో అని అనుకుంటావు, తిరుగుతావు. నీ పక్కనే, నీ దగ్గరనే ఉన్నది హిరణ్యనిధి. ఆ హిరణ్యనిధి పరమాత్మ అని చెప్పడం మాటది అని చెబుతూ, ఇంకా విశేషంగా మనకు 3 అవస్థలలో, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు, 3 అవస్థలలో ఈ జీవాత్మ ఎలా ఉంటాడు. చివరికి తురీయంలో జీవాత్మ దాటిపోయి తురీయంలోకి వచ్చేసాడు, పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంటుంది. ఎలా ఉంటాడో జాగ్రత్త అవస్థలో ఇట్లా ఈ విధంగా కూడా మనకు మనకు ఉన్నది. దీని లలితలో కూడా వచ్చిందనమాట. దీనికి తురీయావస్థ, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థ, తురీయావస్థ. ఇది
ఈ అవస్థల్ని నేను చెప్పాను ఎక్కడంటే సౌందర్యలహరిలో చెప్పాను. మూడు శరీరాలు మనకి మూడు శరీరాలు ఉన్నాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. ఈ మూడు శరీరాలలో ఈ రాక్షసుడు ఉన్నాడే వాడు ఆక్రమించేశాడు, వాడు క్యాప్చర్ చేసేసాడు. స్థూల శరీరాన్ని క్యాప్చర్ చేశాడు, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరం, మూడు శరీరాన్ని క్యాప్చర్ చేసేసాడు. వాడు నిండిపోయినాడు ఈ రాక్షసుడు. మనలో ఉన్న త్రిపురములు, మూడు పురాలు, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం, ఇవి నిండిపోయినాడు వాడు. నిండిపోయేటప్పుడు స్థూల శరీరంలో నిండిపోయేటప్పుడు వాడు, స్థూల శరీరం అంటే ఏమిటి? పంచ ఇంద్రియాలు బయట కనపడుతుంటాయి, ఈ ఇంద్రియాలు చూస్తుంటాయి. ఈ ఇంద్రియాలు నేను ఉదాహరణ కళ్ళు చెవులు ఉన్నాయి అనుకోండి, వాడు రాక్షసుడు ప్రవేశించి ఉన్నాడు కదా, కళ్ళు ఎప్పుడు ఏం చేస్తుంది? చూస్తుంటాయి కదా. ఈ కళ్ళు ఏంటి? విషయ సుఖాలం ఏంటో పరిగెత్తుకుంటుంటాయి. చెవులు అట్లని. అంటే వీడిని నాశనం చేయటమే వాడి పని ఈ రాక్షసుడు ఏంటి? ఎంతసేపటికి ఈ శరీరాన్ని నాశనం చేసి ఈ జీవుణ్ణి ముంచి మురికిలో ముంచి రాక్షసుడు ఈ జీవుణ్ణి మురికిలో ముంచి చేస్తే అప్పుడు వాడి సంతోషం. వాడికి తెలియదు నాలో రాక్షసుడు ప్రవేశించాడు రానని. ఇప్పుడు చూసుకోండి, అప్పుడప్పుడు మన వార్తల్లో రేవు పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ, ఇక చెప్పుకుంటే పని లేదు, మనం చెప్పుకుంటే అనేకమైన ఈ టీవీల్లో చూపిస్తుంటారు అనమాట. అన్ని విషయ సుఖాలే వాడు. అలా స్థూల శరీరం పాడు చేస్తాడు. అలానే సూక్ష్మ శరీరం అంటే మనోబుద్ధులు, మనస్సులోను బుద్ధుల్లోనూ ప్రవేశిస్తాడు. ప్రవేశించి మంచి అనేది వాడికి ఎక్కడా లేదు. అన్ని విషయాలలో నాలుకలో అబద్ధాలాడటం, ఇట్లా ఈ విధంగా అనమాట. అలా పాడు చేస్తాడు, మనోబుద్ధుల్ని పాడు చేస్తాడు. కారణ శరీరం అంటే త్రిగుణముల చేత ఏర్పడినటువంటిది ఈ శరీరం. ఆ త్రిగుణాలలో కూడా అన్నిటిని పాడు చేస్తాడు, త్రిగుణాలన్నీ కలుషితం చేసేస్తాడు. ఇక అంటే దాని అర్థం ఏంటి? అసురుడు, రాక్షసుడు సమస్తము ఈ జీవుణ్ణి మనం చెప్పలేనంత మురుక్కుంటుందో చూసారు. మురుగు కంట అబ్బాయి చండాలు అక్కడ నిలవలేము, దానిలో ముంచేస్తాడు. అలా ముంచేస్తే ఈ జీవాత్మ మళ్ళీ ఏంటి? మళ్ళీ పుడతాడు. మళ్ళీ పుట్టి నన్నే ఆశ్రయిస్తాడు, రాక్షసుని. కాబట్టి మళ్ళీ నేను జడగొడుతుంటా. మళ్ళీ జడగొట్టే కొంది వీడి చివరి కీటకంగా పుడతాడు. వీడు అమ్మయ్య నా పని నెరవేరింది అని అనుకుంటుంటాడు ఈ రాక్షసుడు. వాడు ఎప్పుడు చూసినా కానీ రాక్షసుడు పని ఇదే పని. అందుకని మన శరీరంలో ఈ అసురుడు ప్రవేశిస్తే మనం వెంటనే ఆ శివుణ్ణి, పరమాత్మను ధ్యానం చేసుకొని ఆ పరమాత్మ యొక్క ఉపాసన ఉంటే ఈ రాక్షసుడు నశిస్తాడు, చచ్చిపోతాడు వీడు. అప్పుడు త్రిపురములను భేత్తి, ఆ త్రిపురములలో ఉన్న అసురుణ్ణి భేత్తి సంహరించినటువంటి వాడు శివుడు అంటే బ్రహ్మం. అందువల్ల శివుడికి పురాంభేత్తి అని పేరు వచ్చింది. పురాంభేత్తి అది సౌందర్యలహరి, ఇంత అర్థం ఉంది దానిలో. కాబట్టి శివుడు అంటే ఇక్కడ అర్థం ఏమని చేసుకోవాలి? బ్రహ్మమును ఉపాసించుము అని అర్థం. అది ఆ బ్రహ్మజ్ఞానాన్ని కానీ సంపాదిస్తే నీకు అసుర జ్ఞానం అనేది పోతుంది. ఒకవేళ ఉద్యోగపంటే పోతుంది, పోయి అంతా జ్ఞాన వెలుగులు ఉంటాయి. రాక్షసుడు ఉంటాడు. అప్పుడు నీవు శ్రేయో మార్గంలో, మంచి మార్గంలో నడుస్తూ ఉంటుంటావు. అందువలన బ్రహ్మమును ఉపాసించుము. ఆ బ్రహ్మమును ఉపాసించడం అనేటువంటి దానిలో ఒక 2 ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చాడు. దహరాకాశము, ఏష అక్షిణి ఆత్మ అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చేసాడు. ఇట్లా ఈ విధంగా చెబుతూ ఇక్కడ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో కూడా, ఈ అవస్థల్లో కూడా ఈ జీవుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాడు. ఈ జీవుని ఇలానే ఉంటాడు. జాగ్రత్త అవస్థలో కూడా జీవాత్మ తను ఏదైతే కానీ ఆత్మానం రథనం విద్ధి మన ప్రగ్రహమేవిచ సారథం బుద్ధించు సారథం విద్ధి అని చదువుకున్న కఠోపనిషత్తులో, దాని ప్రకారంగా వీడు కనుక పరిగెత్తాడనుకో మంచి మార్గంలో వెళ్ళిపోతుంటే సరి, సన్మార్గంలో, లేక విషయాన్ గోచరాన్, విషయం అనేటువంటి దారుల్లో పరిగెత్తుతున్నాడు అనుకోండి, ఎక్కడో పోయి రథం పడుతుంది, వీడు వెళ్ళిపోతాడు. అది అందుకని ఆ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో జాగ్రత్త అవస్థలో జాగ్రత్తగా ఉండు అని చెబుతున్నాడు.
ఎందుకంటే ఈ ప్రపంచంలో తిరుగుతుంటాను. ఆ తిరుగుతున్నప్పుడు ఈ కళ్ళు చెవులు చూస్తుంటాయి. ఆ చూస్తున్నప్పుడు ఆ విషయ సుఖాల్లో పడ్డావనుకున్నావు అనుకో, సపోజు ఏదన్నా నీ పెట్టెలో నీ సంచిలో ఏవో 4 డబ్బులు ఉంటే పక్కన ఉన్నవాడు కాజేసుకుని పోతాడు. అందుకనే మనం ఎక్కడైనా ప్రయాణం అయిపోతుంటే ఆ 4 సూట్ కేసులు ఏవో ఉంటుంటే ఆ పెద్దవాళ్ళు ఉంటారు, జాగ్రత్త, అదిగో ఆ పెట్టె జాగ్రత్త, జాగ్రత్త, దానిలో పెట్టాను జాగ్రత్త అని ఈ విధంగా చెబుతుంటారు. జాగ్రత్త అంటే జాగ్రత్త అవస్థలో ప్రయాణం. ఈ ప్రయాణం జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థలో ఇంద్రియములను ఎటు పోనివ్వకుండా ఈ వస్తువుల మీద పెట్టరా అని అర్థం. అది అంతేగాని ఇంద్రియాలు అటు పోతున్నాయి ఇటు పోయి అవి చూసి ఇటు చూసుకున్నాం అనుకో, చివరికి ఏమవుతుందంటే ఇవి కాసులు పోతాయి. అది జాగ్రత్త అని చెబుతున్నారు. దానిలో జాగ్రత్త అవస్థ, నీవు వెళుతున్నది ఇప్పుడు ఉన్నది జాగ్రత్త అవస్థను జాగ్రత్తగా చూసుకో అని చెబుతున్నారు. అది అట్లనే స్వప్నావస్థలో వచ్చేటప్పటికి ఈ జాగ్రత్త అవస్థలో చూసినటువంటి విషయములు ఉన్నాయే అవి కళలోకి వస్తూ ఉంటుంటాయి. ఈ కళలోకి వచ్చినప్పుడు దానిలో నిజంగా నీవు అనుభవిస్తున్నట్టే ఉంటుంది స్వప్నావస్థలో. అది ఆ స్వప్నావస్థ అనేటువంటిది, అది ఆ స్వప్నం అనే దానికి ఆకాశం వలె అంతులేనిది. దానిలో విమాన ప్రయాణం చేస్తుంటాడు వీడు, విమాన ప్రయాణం చేస్తుంటాడు. ఇది ఆకాశంలో విమాన ప్రయాణం చేస్తుంటాడు వీడు. ఇక్కడ కళలో, ఆ కళలో సముద్రంలో మునుగుతుంటాడు, నదిలో మునుగుతుంటాడు, క్రికెట్ ఆడుతుంటాడు, చూస్తుంటాడు. ఇవన్నీ ఎంత విశాలమైనది, విశాలమైనటువంటి ఆకాశాన్ని స్వప్నంలో దర్శనం చేసుకుంటాడు. ఈ చేసుకుంటున్నాడంటే దీనికి అన్నిటికీ మూల కారణం ఏమిటంటే బ్రహ్మం. అది దీనిలో ఆ స్వప్నం అనేటువంటిది ఎటువంటిది రావాలి అని అంటే మనకు ఉదాహరణలు చెప్పాను, నిన్న కూడా చెప్పుకున్నాం. రామాయణంలో 27వ అధ్యాయము త్రిజట స్వప్నం అటువంటివి రావాలి. అంటే నీ భావన ఏదైతే ఉన్నదో ఆ భావం తగ్గట్టుగానే కళ వస్తుంది. నీ భావం ఎప్పుడు చూసినా కానీ ఈ సినిమాలు లేకపోతే విషయ సుఖాలు అటువంటి వాటి మీద ఉన్నది అనుకో, అవే వస్తాయి. లేక నీ భావం అంతా బ్రహ్మం మీదనే ఉన్నదనుకోండి, ఆ త్రిజటా స్వప్నంలో త్రిజట అంత బ్రహ్మం మీదనే ఉన్నది ఆమె యొక్క భావన. కాబట్టి బ్రహ్మమే వచ్చేశాడు. అట్లే మహాకవి తిక్కన గారు ఆయన యొక్క భావం అంతా హరిహరనాథుడు, ఆ కేశవ అంటే శివకేశవ అభేదం మీదనే ఉంది ఆయన యొక్క తత్వం. ఆ శివకేశవ అభేదమే వేదం చెప్పింది. ఆయన వేదాంగ నిపుణుడు. ఆయన ఎవరు? మహాకవి తిక్కన గారు. ఆయన అటువంటి ఆలోచనలతోటి అలానే అన్నిటినీ దర్శనం చేసుకుంటూ ఉన్నటువంటి మహాకవి కనుక ఆయనకు ఆ బ్రహ్మము శివకేశవ రూపంలో సాక్షాత్కారం అయినాడు. ఆ సాక్షాత్కారం అయ్యి గొప్ప గ్రంథాన్ని మహాభారతాన్ని రచించాడు. అంటే ఈ స్వప్నం అనేటువంటి తెలుసుకో, బ్రహ్మము యొక్క శక్తితోటి బ్రహ్మంలో కలిసిపోయేటువంటి ఇటువంటి ఆ స్వప్నం కనుక వస్తే తాను ఉద్ధరింపబడటమే కాక లోకాన్ని ఉద్ధరిస్తాడు. అది ఉద్దేశం స్వప్నం అనేటు. ఇది బ్రహ్మం యొక్క జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకు వచ్చేటువంటివి ఇవి స్వప్నాలు. ఈ స్వప్నం రావడం కూడా అంతా కూడా బ్రహ్మమే. చివరి సుషుప్తిలో అసలు ఏమీ తెలియదు వీడికి. సుషుప్తిలో అంటే బ్రహ్మంలో కలిసిపోయినాడు. ఒక 6 గంటలు నిద్రపోయినాడు, మళ్ళీ 6 గంటలు మళ్ళీ లేచి వచ్చాడు. అనగా ఆత్మ లోపల శరీరంలో ఉంది కదా, మళ్ళీ ఆత్మ అటు పోయి మళ్ళీ వచ్చి ఆత్మ శరీరంలో చేరింది. అందుకని పడుకున్నటువంటి వాడిని బాగా నిద్రపోయే వారిని మళ్ళీ లేపవాకంటారు అంటుంటారు. అంటే అర్థం ఏమిటంటే వీడు బ్రహ్మం దగ్గరికి వెళ్ళాడు. ఆ బ్రహ్మం దగ్గర ఏం పొందుతున్నాడు? సుఖం అశ్నుతే. అది ఆ బ్రహ్మం దగ్గర సుఖం అశ్నుతే. ఆ సుఖాన్ని పొందుతూ ఉన్నాడు. ఇప్పుడు వాడిని కదిలించవాకు అని అంటారు. నిద్రపోతున్నాడా? కదిలించవాకు అంటారు. అంటే ఏమిటనమాట, దీనిలో ఈ ఉపనిషత్తుల్లో ఉండే సారాన్ని మనకు లోక వ్యవహారంలోకి వచ్చింది. అందుకని విశాల హృదయములు అంటుంటారు. పడుకున్న వాడు నిద్ర లేకపోకంటారు అంటుంటారు. అన్నం తింటున్నాడు అనుకోండి, అన్నం తినేయండి తర్వాత మాట్లాడదాం, అన్నం తినేయండి అయిపోయిన తర్వాత మాట్లాడదాం అంటారు. అన్నం బ్రహ్మ అంటే ఏంటి? అన్నం బ్రహ్మ అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. అంటే బ్రహ్మం దగ్గర కూర్చున్నాడు ఆయన.
ఆయన బ్రహ్మం దగ్గర కూర్చున్నాడు, బ్రహ్మం దగ్గర కూర్చున్న ఆయన లేపుతా ఉంటామేంటి? అది ధర్మం కాదు. అది వీటిలో ఈ లోకల్లో ఇవి వచ్చినాయి అనమాట. ఈ మాటలు, పదాలు ఇవన్నీ వేదం నుంచి వచ్చినాయి అనమాట. అట్లా ఈ విధంగా తురీయ అవస్థలో ఆ బ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటాడు. ఈ జీవాత్మ ముక్తాత్మ అయిపోతాడు అని చెబుతున్నాడని. అలానే ఇంకా దీనిలో అన్యార్థశ్చ పరామర్శ అనేటువంటి ఈ సూత్రంలో కూడా ఈ 3 అవస్థలలో ఆ జీవాత్మల గురించి చెప్పాడు. చివరికి ఈ జీవాత్మ అపహత పాపాది గుణములన్నీ పోగొట్టుకొని పరమాత్మలో లీనమైపోతాడు అని చివరికి చెబుతున్నాడు. కాబట్టి పరమాత్మ యొక్క ఉపాసన చేయండి అని చెబుతున్నాడు. కాబట్టి పరమాత్మ యొక్క ఉపాసన దీనిలో చెబుతున్నది దహరాకాశంలో చెప్పింది మన హృదయంలో ఉన్న బ్రహ్మమును సాక్షాత్కరించుకో అని చెబుతున్నాడు. ఆ బ్రహ్మమును హృదయంలో ఉన్న బ్రహ్మమును సాక్షాత్కరించుకోవడానికి ఉపాసన చేయుము అని దాని అర్థం చెబుతున్నాడు. ఆ ఉపాసన చేయాలి, మన హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మము యొక్క గొప్పతనం ఏమిటో సంగతి తెలుసుకోమంటున్నాడు. దానికి సంబంధించి ఇంకా ఉపనిషత్తు వాక్యాలను అధ్యయనం చేసుకొని దాని ఉపాసన కూడా చేసుకోమని అని చెప్పి 84వ సూత్రంలో అల్పశ్రుతేరిది చేతదుక్తం. అల్పం అంటే చిన్నది అని అర్థం. చిన్నది చాలా. శృతే అంటే ఉపనిషత్తు వాక్యాలలో అల్పహ అంటే చిన్నది అయినటువంటి సూక్ష్మమైనటువంటిది. సూక్ష్మం అంటే దహరం. ఆ దహరం సూక్ష్మమైనటువంటిది. హృదయంలో ఉన్నటువంటి దహరాకాశం సూక్ష్మమైన ఆకాశము అని. ఇది చేత్ అనడానికి సమాధానం ఎలా చెబుతున్నామంటే, హృదయంలో సూక్ష్మమైన ఆకాశము అని చెప్పడానికి తత్ ఉక్తం ఆ వెనుకనే చెప్పబడినది అనక అక్కడే. కనుక దహరాకాశం అణుస్వరూపమైన పరమాత్మ ఇక్కడ చెప్పాడు. ఇది అందుకనే మనం ఇందులో కఠోపనిషత్తులో కూడా అణోరణీయాన్ మహతో మహేయాన్ ఆత్మస్య జంతో నీతో విహితం అనేటువంటి దానిలో అణువు వలె పరమాత్మ జంతోహో సమస్త ప్రాణులలో ఉన్నాడు. అది సమస్త ప్రాణులలో హృదయంలో అణురూపంలో ఉన్నాడు అని చెప్పాడు. అణురూపంలో ఉన్న ఆ బ్రహ్మాన్ని దర్శనం చేసుకో. దహరో అస్మిన్ అంతరాకాశ. అంతః ఆకాశగా లోపల ఆకాశము. దహరహ అంటే సూక్ష్మముగా ఉన్నాడు, అణువుగా ఉన్నాడు. అణు సిద్ధాంతం, అణువుని గురించి తర్క వ్యాకరణం చెప్పినప్పుడు చెప్పాను నేను. అణువు పరమాణువులు తర్కం చెప్పినప్పుడు మాధవి ఉన్నదట్టుకుంది, మాధవి ఉన్నదంట, అంతే. తర్కంలో వస్తుంది అణువు పరమాణువు. ఆ దహరాకాశం అణువు అని చెబుతున్నాడు. హృదయంలో ఉండే దహరాకాశం అల్పము అంటే అణువు అని అర్థం, సూక్ష్మము. అటువంటిది విశాలమైన పరమాత్మ ఎలా ఉంటుందండి అంతది అనేటువంటి వాళ్ళు ప్రశ్న వేస్తే, పరమాత్మ అణువు అనేటువంటి మాటని మనకు వేదమే చెప్పింది. కఠోపనిషత్తులో అణోరణీయాన్ అని చెప్పాడు కదా, వేదమే అణువు అని చెప్పేసేసింది, పరమాత్మ అణురూపము అని చెప్పింది. అలానే ఛాందోగ్యోపనిషత్తులో కూడా ఈ విషయాన్ని చెబుతున్నాడు. యావాన్ వా అయం ఆకాశ తావాన్ ఏష అంతర్ హృదయ ఆకాశ. ఈ కనబడుతున్నటువంటి ఆకాశం పరిమాణంలో ఎంతటిదో హృదయంలోని ఆకాశం కూడా అంతటిదే. చివరికి ఏం చెబుతున్నాడు, మన కంటికి కనబడుతున్నటువంటి ఆకాశం ఉన్నదే, మనం అందుకనే మొట్టమొదటి ఆకాశాన్ని ఆకాశ తల్లింగాత్ అని చెప్పాం. ఆకాశగా తల్లింగాత్, ఆకాశము తత్వ ఆ బ్రహ్మమే అని తెలుసుకొని చెప్పాం. అలానే ఆ ఆకాశము ఇందులో ఏం చెబుతున్నాడంటే, బయట ఆకాశము అంతులేనిది, చెప్పలేము దాని యొక్క విశాలం. అంత విశాలమైన దాన్ని ఇక్కడ చెబుతున్నాడు, అణుహు అని చెబుతున్నాడు. బయట ఎంత కనపడుతున్నదో, నీ కంటికి కనపడుతున్నదో ఆకాశము, అంతటి ఆకాశము అణురూపంలో నీ హృదయంలో ఉన్నది అని చెబుతున్నాడు. ఆకాశము బ్రహ్మం అని చెప్పాం కదా, ఆకాశ తల్లింగాత్ అని చెప్పేశాం కదా. కాబట్టి ఆ బ్రహ్మము ఎంతో విశాలమైన బ్రహ్మము సూక్ష్మ రూపంలో అణురూపంలో నీ హృదయంలో ఉన్నాడు అది తెలుసుకో అని చెబుతున్నాడు. ఆ బ్రహ్మం అంటే
ఎంతటి గొప్ప విశేషమైన చెబుతున్నాడో తెలిసిన అసలు దీనిలో వరుసగా చెప్పుకుంటే ఇంకొక విశేషంలోకి మొట్టమొదట ఈ మొత్తం సృష్టి అంతా పరమాత్మలోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందని అంటే ఈ భూమి అంతా పొడైపోతుంది. ఈ పొడైపోయినటువంటి భూమి అంతా నీళ్ళలో కలుస్తుంది, నీళ్లు అగ్నిలో కలుస్తాయి. అంటే ఎట్లా కలిసి సూక్ష్మంగా కలిసిపోతుంటాయి. ఈ భూమి అంతా పొడి ఈ పొడి ఒక చిన్న సూక్ష్మంలో నీళ్ళలో కలిసిపోతుంది. ఆ నీరు ఏం చేస్తుంది అని అంటే సూక్ష్మమయ్యి అగ్నిలో కలిసిపోతుంది. అగ్ని ఏమవుతుంది? సూక్ష్మమయ్యి వాయువులో కలిసిపోతుంది. వాయువు ఏమవుతుంది? సూక్ష్మమయ్యి ఆకాశంలో కలిసిపోతుంది. ఆకాశం సూక్ష్మమయ్యి అనగా అణువయ్యి ఆ పరమాత్మ అణువులో కలిసిపోతుంది. చివరికి మిగిలింది ఏమిటి చూస్తే అంటే అణువు ఒక్కటి మాత్రమే కనపడుతుంటుంది. చివరికి చూస్తే అణువు మాత్రమే కనపడుతుంటుంది. అంటే ఈ అణువులో ఎన్ని ఉన్నాయి చెప్పండి? పంచభూతాలన్నీ బయటికి వస్తాయి మళ్ళీ సృష్టి జరిగేటప్పుడు. ఈ అణువులో నుంచి అన్నీ వస్తాయి. ఈ అణువులోనే సమస్తం ఉంటాయి. అందుకనే దీన్ని ఏం చెప్పారనంటే ఈ అణువు ఉన్నది కదా, అణువులో నుంచి రావాలనుకోండి ఎలా వస్తుంది అంటే పెద్ద విస్ఫోటనం జరుగుతుంది. ఈ విస్ఫోటనం జరగడానికి ఉదాహరణకి మనం ఒక్కని పగలగొట్టాలనుకోండి, ఒక్క ఇట్ట పెట్టి ఒక రాయి పెట్టి టక్కుమని కొడితేస్తే ఒక్క 10 ముక్కలు అయ్యి అటొక ముక్క ఇటొక ముక్క పరిగెత్తుతాయి. మనం పోగు చేసుకోవాలి వాటిని. అట్లనే విస్ఫోటనం ఒక పెద్ద శక్తి ఈ అణువును భేదిస్తుంది. ఈ అణువును భేదించేటప్పటికీ అనేకమైన బ్రహ్మాండాలు పుడతాయి ఈ ముక్కలు. అదే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. అది అనేకమైన పుట్టిన వాటిల్లో త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ విధంగా పుట్టి వాళ్ళు ఇక వరుసగా కార్యక్రమాలు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పనులన్నీ చేసేస్తున్నారు. వాళ్ళ పనులన్నీ చేస్తుంటే జగత్తు నడుస్తూ ఉన్నది. జాయతే గచ్చది జగత్తు నడుస్తూ ఉన్నది. అయిపోయింది. మళ్ళీ పరమాత్మ ఏం చేశాడు? వీళ్ళందరినీ మళ్ళీ లోపలికి చాలు సృష్టించవరకు నాకు చాలు, ఇక నేను రెస్ట్ తీసుకుంటానని అనుకున్నాడో ఏమో మరి ఆయన. ఈ మొత్తం లోపల మళ్ళీ వెళ్ళిపోయి అణు రూపంలో ఉండిపోయాడు. అణువే పరమాత్మ. అందుకనే గీతలో చెబుతాడనమాట, ఆ బ్రహ్మ భువనాల్లోక పర్యంతం పునరావృత్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ మాముపేత్యతు. ఇక్కడ చెబుతున్నాడు మాము నన్ను ఉపేత్య ఎవరైతే ఉపాసిస్తుంటారో వాళ్ళకి పునర్జన్మ న విద్యతే, పునర్జన్మ లేదు అని చెప్పాడు. చివరికి సుప్రీం నేనున్నాను, మహారాజు నేనున్నాను, నన్ను వచ్చి అడిగితే అన్ని ఇచ్చేసేస్తా. ఈ మధ్యలో వాళ్ళని అడిగితే ఏదో చిన్న చిన్న ఇస్తారు. అవేంటి అల్పం, కొద్ది రోజులు ఉంటే పోతాయి, అశాశ్వతాలు. మీరు అడిగేవన్నీ ఏమిటి? చిన్న చిన్న దేవుళ్ళని, నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు డబ్బులు ఇవ్వు, అవి ఇవ్వు, ఇవి ఇవ్వు అనే కోరికలతోటి పూజలు పునస్కారాలు ఇవన్నీ మొదలుపెట్టి చేస్తుంటారు. అవన్నీ వస్తుంటాయి, అవి ఇవ్వాలి ఉంటే రేపు పోతాయి. కానీ శాశ్వతమైనటువంటిది మోక్షం ఇచ్చేది నేనే, వీళ్ళెవరు ఇవ్వలేదు. అందుకనే మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే అని చెప్పేశాడు. నన్ను పట్టుకున్నామంటే నీకు మోక్షం వస్తుందిరా అని చెప్పేశాడు. కాబట్టి అణువు అంటే చివరికి ఎంతటి అర్థం వచ్చిందో చూడండి. అణువులో ఎంత శక్తి ఉందో. అణు సిద్ధాంతం, అబ్బో అణువు చాలా గొప్పది. ఆ అణువు మన హృదయంలో ఉన్నది. ఆ హృదయంలో ఉన్న అణువు ఆకాశమంతది. ఆ అణువు దాన్ని తెలుసుకోమని చెబుతున్నాడు అని చెబుతూ ఇక్కడ చెబుతున్నది దహరాకాశము బ్రహ్మము అని చెబుతున్నాడు. దహరాకాశము బ్రహ్మము, జీవాత్మ కాదు అని చెబుతున్నాడు. కాబట్టి ఈ జీవాత్మ ఏంటి? మనలో ఉన్న బ్రహ్మం ఉన్నాడే, హృదయ ఆకాశం ఉపాసించు అంటే ఈ హృదయం అనే గుహలో 2 పక్షులు ఉన్నాయి. ఋతం పిబంతౌ అమృతం, 2 పక్షులు ఉన్నాయి. ఆ 2 పక్షులు అంటే ఏమిటంటే జీవాత్మ ఒక పక్షి, పరమాత్మ అనేటువంటి పక్షి అని అన్నాడు. అందుకని నీకు అనుమానం వస్తుందేమో 2 పక్షులు అని అంటే ఆ వెంటనే ఉపమానం చెప్పేశాడు. ఛాయాతపౌ అని చెప్పేశాడు. ఇక సందేహం పోయింది.
ఛాయాతపవు, ఛాయ అంటే నీడ, ఆతపవు అంటే ఎండ. అంటే అర్థం ఏంటి? వస్తువు ఉన్నది ఒకటే, అక్కడ ఉన్నది వస్తువు ఉన్నది ఒకటేనయ్యా, నీకు రెండుగా కనబడుతుంది. రెండోది ఏంటంటే నీడ. అది నీడ అనేటువంటిది ఆ పరమాత్మను ఆధారం చేసుకొని ఉంటుంది అంతే. నువ్వు చూడడానికి దూరంగా చూసాను ఇద్దరు తాగుతున్నారని అనుకుంటున్నావు. ఈ ఇద్దరు తాగుతున్నారని సందేహం తీర్చుకో. సందేహం తీర్చుకోవాలంటే నీవు బ్రహ్మం దగ్గరికి పో. బ్రహ్మం దగ్గరికి పోగానే నీలో ఉన్న జీవం అనేది పోయి, అరే నేనేనే బ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి అంటాడు. అహం బ్రహ్మాస్మి అని అంటాడు. అందుకనే ఆ వేదం ఇవన్నీ చెప్పింది. ఇటువంటి వేదం చెప్పినటువంటి విషయములను ఉపాసన చేసుకుని బ్రహ్మమును తెలుసుకోమని చెప్పారు మనకి ఈ బ్రహ్మసూత్రాలు పెట్టింది. అయితే ఈ బౌద్ధ జైనాలు వచ్చి ఇవన్నీ అడ్డం వచ్చేటప్పటికి వీటికి కొంత దెబ్బ తగులుతున్నది, అంటే వెనక్కి పోవాల్సి వస్తున్నాయి ఇవి. అప్పుడు శంకరాచార్య స్వామి వారు వచ్చి వీటిని ఉద్ధరించాడు. ఈ వెనక్కి పోతున్నటువంటి వాటిని ఉద్ధరించాడు. ఈ ఉద్ధరించి మళ్ళీ వీటిని తీసుకొచ్చి వీటికి మరి లోకానికి తెలియాలి కదా. బ్రహ్మసూత్రముల యొక్క భాష్యము అంటే బ్రహ్మసూత్రాలకు అర్థం ఎవరికి తెలియగలేదుట అంతవరకు. దీనిలో తర్వాత మన శంకర విజయంలో రాశాను, దానిలో బ్రహ్మసూత్రాలకు అర్థాలు పండితులకు కూడా ఎవరికి తెలియలేదుట. అప్పుడున్న పండితులకు కూడా అర్థం కావటం లేదు. బ్రహ్మసూత్రాలకు అర్థం ఏమిటో తెలియటం లేదు. ఆ బ్రహ్మసూత్రాలకి ఎక్కడి నుంచి పుట్టినాయి అని అంటే ఇదిగో ఉపనిషత్తుల్లో నుంచి పుట్టినాయి. ఉపనిషత్తులు అంటే వేదం, వేదంలోంచి పుట్టినాయి. అవి ఎవరికి తెలియటం లేదు. అప్పుడు గురువు గారు అన్నాడు, శంకరాచార్య స్వామి గారు గురువు గారు అన్నట్ట. ఆయన అన్నట్ట, అరే నువ్వు ఈ వీటికి భాష్యం రాయి అని చెప్పాడు. భాష్యం రాయమంటే అక్కడే కూర్చొని భాష్యం రాశాట. అప్పటికి భగవద్గీత భాష్యం ఈ బ్రహ్మసూత్ర భాష్యానికి గురువుగారు ఆజ్ఞలో దాన్ని అక్కడ రాసేసాడు. భాష్యాలు రాశాడు. ఆయన భాష్యాలు రాశాడు కనుకనే ఆ భాష్యాల్లో ఉన్నటువంటి విషయాలని మనం అనువాదం చేసి అందరికి అర్థమయ్యేటట్లుగా ఇవో దీనిలో రూపణ చేసాం. అదేనమాట. దీనికి మూలం అక్కడ ఉన్నది. అది ఎప్పుడైతే శంకరాచార్య స్వామి వారు భాష్యాలు రాయటం చేశాడో, భాష్యాలు బయటకు వచ్చినాయో, అప్పటి నుంచి ఇక భాష్యాలు రాయటం తర్వాత వచ్చేటువంటి ఈ సన్యాసులు విన్నారు చూశారు, ఈ వైష్ణవ పరంగా కానీ మధ్వాదేవి ప్రకారం వాళ్ళందరూ కూడా ఇక భాష్యాలు రాయటం మొదలుపెట్టారు. అంటే ఆయన భాష్యం వీళ్ళందరికీ కూడా ఆధారం అయింది. ఆ భాష్యాన్ని చదివి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ భావం కొంచెం దానిలో ప్రవేశపెట్టి చివరికి ఎక్కడికి తీసుకుపోయినారయ్యా అని అంటే అసలు గోలు ఏదైతే ఉన్నదో అక్కడికే పోయినారు. దారులు వేరైనా కానీ చేరే గమ్యస్థానం ఒకటే. అట్లా భాష్యాలు రాశారు. అదేమాట. దీనిలో అలా ఈ వైదికాన్ని ఉద్ధరించినటువంటి మహానుభావులు శంకరాచార్య స్వామి వారు. కాబట్టి ఈ రోజున ఇన్ని ఉన్నాయి అని అంటే, అమెరికాలో కూడా ఇన్ని గుళ్ళు ఉన్నాయి, ఇంత భక్తి ఇదంతా ఉన్నదని అంటే, భారతదేశంలో పుట్టినట్టు శంకరాచార్య స్వామి వారి యొక్క గొప్పతనము ఇతర దేశాల్లో కూడా, ఆస్ట్రేలియాలో కూడా, అన్ని దేశాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి ఈ దేవాలయాలు, బ్రహ్మతత్వము, భగవద్గీత, సౌందర్యలహరి ఇటువంటి వాటన్నిటిని కూడా ఉపాసన చేస్తున్నారంటే మూల కారణం శంకరాచార్య స్వామి వారు. ఆ శంకరాచార్య స్వామి శంకర విజయాన్ని ఇవాళ 2వ అధ్యాయం పూర్తి అవుతుంది. అంటే 8 రోజులు పడుతుంది. అది రాస్తున్నాను శంకర విజయం. ఆ శంకర విజయంలో 2వ అధ్యాయంలో చివరిలో ఉన్నానమాట. అది అట్లా అనమాట. అయిపోతుంది. శుభం భయాత్. అట్లానే ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ